బీదవాడి అదృష్టం. ఒక ఊళ్ళో ఒక రైతు ఉండేవాడు. అతని భార్య ఎంతో ధర్మబుద్ధి గలవాళ్ళు. అయితే వారికి గంపెడు పిల్లలుండడం చేత భార్యాభర్తలిద్దరూ ఒళ్ళు విరుచుకొని పనిచేసినా అందరి పొట్టలు నింపడానికి గంజి తప్ప మరేమీ ఉండేది కాదు. ఏ పూటైనా సంకటి తింటే ఆ పూట వారికి విందే. ఇంతగా తిండికి కటకట పడుతున్నా ఆ రైతు దంపతులు ఆకలిగని వచ్చిన వారికి ఎన్నడూ లేదని ఎరుగరు. తాము తాగే గంజిలోనే అతిథికి కూడా ఎంతో ప్రేమగా ఇంత పోసేవారు. ఒకనాడు వాళ్ళందరూ భోజనానికి కూర్చున్న సమయంలో ఒక బికారివాడు ఆకలితో మలమలలాడుతూ వచ్చాడు. రైతు అతని భార్య తాము తాగబోతున్న గంజిలో నుంచి సగం సగం తీసి ఆ బికారివాడికి పోశారు. కొన ప్రాణంతో ఉన్నట్టు కనిపించిన ఆ బికారి ఆ గంజి తాగి అమృతం తాగిన వాడిలాగా కోలుకున్నాడు. వాడి ముఖానికి ఒక కల వచ్చింది. వాడు రైతుతో, మీ దంపతులు వంటి పుణ్యాత్ములను నేనెక్కడా చూడలేదు. మీరు గంజి చేసుకునే చట్టి ఇలా పట్టుకురండి, దానిని అక్షయ పాత్రగా మారుస్తాను అన్నాడు. రైతు భార్య తమ చట్టిని తెచ్చి బికారికిచ్చింది. వాడు దాన్ని చేతబట్టుకొని కొంతసేపు ఏదో మంత్రాలు చదివి దానిపై మూకుడు ఉంచి, ఇక మీరు తిండికి వాచిపోనవసరం లేదు. రాజుగారి వంటశాలలో తయారయ్యే ప్రతి వంటకము ఈ చట్టిలో మీకు దొరుకుతుంది అని చెప్పి ఆ క్షణంలోనే లేచి తిన్నగా బయటికి వెళ్ళిపోయాడు. రైతు దంపతులు ఈ బికారివాడి మాటలు నమ్మలేదు, కానీ వాటిని ఒక ఆశీర్వాదంగా మటుకు భావించారు. అయితే ఆ రాత్రి రైతు భార్య గంజి కాయడానికి చట్టి మీది మూకుడు ఎత్తేసరికి కమ్మని వాసనలు వెదజల్లుతూ చట్టి నిండా రకరకాల వంటకాలున్నాయి. అందరూ ఎక్కువగా తిన్నప్పటికీ అవి ఏమాత్రం తరగలేదు. అది నిజంగా రాజభోజనమే. అది మొదలు రైతు దంపతులు వాళ్ళ పిల్లలు ఆ చట్టి ధర్మాన తాము రాజభోజనాలు చేయడమే కాక తమ ఇంటికి వచ్చిన అతిథులకు కూడా అదే భోజనం పెడుతూ వచ్చారు. రైతు తన ఇంటికి వచ్చిన అతిథులతో, అయ్యా, నేను పెట్టేది తినండి, కానీ దాని గురించి నన్ను ఎలాంటి ప్రశ్నలు వేయకండి అని వేడుకునేవాడు. అతని ఇంట భోజనం చేసిన వాళ్ళు ఇతర చోట్లకు వెళ్ళి, ఫలాని రైతు పెట్టిన భోజనమే భోజనం, మహారాజులకు తప్ప అటువంటి భోజనం దొరకదు అని చెప్పుకునేవాళ్ళు. రైతు ఇంట ఈ విధంగా జరుగుతుంటే అవతల రాజుగారి ఇంట వంటకాలు తరిగిపోతుండడం జరిగింది. ఈ సంగతి మొట్టమొదటిగా రాజుగారి వంటవాడు గమనించాడు. వాడు రాజకుటుంబానికి కావలసిన దానికంటే ఎక్కువగానే వండినప్పటికీ ఒక్కొక్కసారి వంటకాలు చాలీ చాలకుండా ఉండేవి. గిన్నె నిండా పాయసం తయారు చేసి మూత పెడితే వడ్డించే సమయానికి గిన్నెలో పాయసం వెలితిగా ఉండేది. ప్రతి పూట ఇదే జరుగుతూ ఉండటం చేత వంటవాడు ఇదేదో దొంగ చేస్తున్న పని అనుకున్నాడు. అయితే ఆ దొంగ ఎవడో వాడికి తెలియలేదు. చివరకు వాడు జరుగుతున్న వింతను గురించి రాజుగారికి విన్నవించుకున్నాడు. రాజుగారు మొదట వాడి మాటలు నమ్మలేదు. తర్వాత ఆయన ఒకనాడు స్వయంగా పరీక్షించి వంటపాత్రల్లోని వంటకాలు తరిగిపోతూ ఉండడం గమనించాడు. రాజు ఈ విషయాన్ని మంత్రితో చెప్పాడు. మంత్రి కూడా స్వయంగా పరీక్షించి వంటకాలు తరిగిపోతున్నాయని రూఢీ చేసుకున్నాడు. రాజుగారి ఇంటి రహస్యం గుట్టుగా ఉండదు. ప్రతి పూట రాజుగారింటి వంటకాలెవరో ఎత్తుకుపోతున్నారనే వార్త ఊరంతా పాకింది. ఇంకోవైపు నుంచి రైతు ఇంట రోజు రాజభోజనం చేస్తారన్న వార్త కూడా పాకింది. ఈ రెండు పుకార్లు కలుపుకొని అర్థం చేసుకున్న వారికి రాజుగారింట మాయమయ్యే వంటకాలు ఎలాగో రైతు ఇంటికి చేరుతున్నాయి అన్న అనుమానం తలెత్తింది. త్వరలోని ఈ అనుమానం రాజు దాకాను మంత్రి దాకాను వెళ్ళింది. అసంభవం, నేను విచారించాను. ఈ రైతు ఊరి చివరన ఒక గుడిసెలో ఉంటున్నాడు. చాలా పేదవాడు, కానీ దేవుడు లాంటి వాడని చెప్పుకుంటారు. ఏమైనా వాడు ప్రతి పూట మన దివానాకి వచ్చి వంటకాలు మాత్రమే దొంగలించుకుపోతున్నాడంటే అది నమ్మరాని విషయం. అంత రహస్యంగా రాజభవనంలోకి రాగలవాడు ఎంత విలువైన వస్తువునన్నా ఎత్తుకుపోయి సుఖంగా బతకవచ్చు. పూట పూట దొంగతనానికి రావడం అంటే మాటలా అన్నాడు మంత్రి. అయినా మనం వెళ్ళి ఒక పూట వాడి ఇంటి తిండి తింటే నిజం తెలిసిపోతుంది. వాడు ఇంటికి వచ్చిన అతిథికి లేదనడట అన్నాడు రాజు. సరే, రాజు మంత్రి మామూలు దుస్తులు ధరించి పెద్ద పెద్ద తలపాగాలు చుట్టి
చేతికర్రలు పట్టుకొని ఎవరికీ తెలియకుండా కాలినడకన రైతు ఉండే ఇంటికేసి బయలుదేరే ముందు వారు రాజుగారింట ఏమేమి కూరలు పాయసాలు అవుతున్నాయో వంటవాన్ని అడిగి తెలుసుకున్నారు. అక్కడ రైతు ఇంట రైతు కుటుంబం వారంతా భోజనాలు కూర్చోబోతుండగా ఇద్దరు ఆజానుబాహువులు వచ్చి, అయ్యా, మేం పొరుగోరి వాళ్ళం, ఎండపడి వచ్చాం, ఈ పూటకు కాస్త భోజనం పెట్టించగలరా అని అడిగారు. రైతు లేచి వారిని ఎంతో ప్రేమతో ఆహ్వానించి వారికి కూడా ఆకులు వేయించి భార్య చేత వడ్డన చేయిస్తూ, అయ్యలారా, నేను పెట్టినది తిని వెళ్ళండి, దయచేసి నన్నేమీ ప్రశ్నలు వేయవద్దు అన్నాడు. ఆకులలో వడ్డన అవుతుండగానే అవి రాజుగారి వంటశాలలో చేసిన వంటకాలని మారువేషంలో ఉన్న రాజుకు మంత్రికి తెలిసిపోయింది. వాళ్ళు భోజనం చేయడానికి వచ్చిన వారు కారు గనక రైతుతో, శ్రీమంతులకు కూడా సాధ్యం కాని ఈ భోజనం నీకెట్లా దొరికింది అని అడిగారు. దయచేసి నన్నేమీ అడక్కండి అన్నాడు రైతు. చెబితేనే గాని మేము ముద్ద ఎత్తేది లేదు అన్నారు అతిథులు. విధిలేక రైతు జరిగిందంతా చెప్పాడు. రాజుగారికి అంతా వినేసరికి పట్టరాని ఆగ్రహం వచ్చింది. ఆయన చివాలున లేచి తన చేతికర్రతో రైతు చట్టి పగలకొట్టి మంత్రిని వెంటబెట్టుకొని మారు మాట లేకుండా వెళ్ళిపోయాడు. రైతు భార్య చట్టి పెంకులు తడువుతూ పట్టరాని దుఃఖంతో కంటికి మంటికి ఏకధారగా ఏడవసాగింది. ఊరుకోవే, మనం ఎప్పుడూ రాజభోజనమే చేశామా ఏమిటి? ఇవాళతో మనకు భోజన సుఖం పూర్తయింది. మన కలో గంజో మనకుండనే ఉంది అని భర్త ఆమెను ఓదార్చాడు. రైతు కుటుంబం చట్టి పగలగొట్టేసి ఇంటికి తిరిగి వెళ్ళిన రాజుకు, మంత్రికి ఆ పూట భోజనం లేకుండా పోయింది. మహారాజా, వంటకాలు పొయ్యి మీద పాత్రల్లో ఉండగానే మాయమవుతున్నాయి. కావలిస్తే పాత్రలు చూడండి. బయట అంతా మసి, లోపల తోమినట్టు ఎలా ఉన్నాయో. ఒక్కొక్క పాత్ర 6 సార్లు కూరలతో నింపి పొయ్యి మీద పెట్టాను, క్షణంలో ఖాళీ అయిపోతున్నాయి అన్నాడు వంటవాడు. రాజుగారు రైతు ఇంట భోజనం చేసి వచ్చిన వాడైనా కాడు. మంత్రి తన ఇంటి నుంచి రాజకుటుంబానికి భోజనం పంపాడు. కానీ రాజుగారిల్లు చేరేసరికి ఆ వంటకాలు కూడా మాయమయ్యాయి. తాను చేసిన అన్యాయం కట్టి కొడుపుతుందని రాజుకు తెలిసి వచ్చింది. ఆయన మంత్రితో సహా రైతు ఇంటికి వెళ్ళి రైతు కాళ్ళపై పడి, నేను కోపావేశంలో చేసిన దుర్మార్గాన్ని క్షమించాలి. మీ చట్టి పగలగొట్టినందుకు పరిహారంగా పెద్ద మాన్యం ఇస్తాను. ఇక నుంచి మా వంటశాలే మీ వంటశాల. రోజు మా ఇంట చేసే వంటకాలలో సగం మీ ఇంటికి పంపుతాను. నన్ను నా కుటుంబాన్ని తిండికి మార్చి చంపితే మీకేం లాభం అని ప్రాధేయపడ్డాడు. రైతు కంగారు పడి, అయ్యా, నేను మీకేమీ చెయ్యలేదు. చట్టి పగిలిందని నా భార్య ఏడుస్తుంటే గంజి తాగి బతుకుదాం లెమ్మని చెప్పాను. మీకు అన్యాయం జరిగితే అది నా వల్ల జరగలేదు. మిమ్మల్ని క్షమిస్తే నాకు చట్టి ఇచ్చిన మహానుభావుడే క్షమించాలి అన్నాడు. తన వంటలో సగం రైతుకిస్తానన్నాక రాజుగారి వంటశాలలో చేసిన వంటకాలు చేసినట్టున్నాయి. రైతు రాజుగారిచ్చిన మాన్యంతో సుఖంగా జీవిస్తున్నప్పటికీ వారికి రాజభోజనం పూట వస్తూనే ఉండేది. ఆ విధంగా ఆ కుటుంబానికి 3 తరాల పాటు జరిగింది.